మేబీ చూద్దాం, అది కనెక్ట్ అవుద్దేమో చూద్దాము. కొన్ని విషయాలు నేను మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేసి ప్రార్థనకు మనం సమయం కేటాయించే ప్రయత్నం చేస్తాను. నేను కొద్ది రోజులుగా చర్చ్ అండ్ పాండమిక్ అనేది స్టడీ చేస్తున్నాను. చర్చ్ అండ్ పాండమిక్ అనేది స్టడీ చేస్తున్నాను. అంటే ప్రస్తుత పరిస్థితుల్ని క్రైస్తవులుగా మనం ఎలా అర్థం చేసుకోవాలి, క్రైస్తవులుగా మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి. బ్రీఫ్గా కొన్ని థాట్స్ నేను మీతో పంచుకొని, అంటే నేను ఏవైతే స్టడీ చేస్తున్నానో, దేవుడు నాకు ఏవైతే కొత్తగా ఐ ఓపెనింగ్ విషయాలు దేవుడు ఏవైతే నాకు నేర్పిస్తున్నాడో అవి నేను మీతో 1-2 కపుల్ ఆఫ్ థింగ్స్ షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఒకటి, ఇటువంటి పాండమిక్స్ కానీ ఎపిడమిక్స్ కానీ ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు వీటిని మనం ఇమీడియట్గా ఏం చేస్తామంటే రాకడ గుర్తులు అని అంటాం. రాకడ గుర్తులు వచ్చేసాయి, రాకడ దగ్గర పడిపోయింది, ఇక మనం సిద్ధపడిపోవాలి అని. అంటే రాకడ కోసం ఇటువంటి ప్రమాదాలు వస్తేనే సిద్ధపడతామా, లేకపోతే అనుదిన జీవితంలో సిద్ధపడమా అనేది ఒక ప్రశ్న. క్రైస్తవుడు ప్రతిరోజు ప్రభు కొరకు సిద్ధంగా ఉండాలి. ఇటువంటి విపత్తులు మరణాలు సంభవించినప్పుడే సిద్ధపడతాడు అంటే గనక ప్రమాదాన్ని బట్టి సిద్ధపడటమే తప్ప యథార్థంగా సిద్ధపడటం కాదు. లేదా రెండు, మనం తొందరపాటుగా ఏం చేస్తామంటే దేవుడి జడ్జిమెంట్ అని అంటామట. దేవుడి జడ్జిమెంట్ మరి ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏముంది? ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు జడ్జిమెంట్ ఇచ్చేశాడు. ఆదాము పతనం అయిపోయినప్పుడు, ఆదాము మూలంగా సృష్టి యావత్తు శపించబడినప్పుడు క్రియేషన్ కూడా ఫాలెన్ క్రియేషన్ అయిపోయింది కదా. దేవుడికి దూరం అయిపోయిన మనుషులతో పాటు సృష్టి కూడా శపించబడింది కదా. పాపానికి జీతం మరణం అని బైబిల్ చెప్తుంది. మరణం ఏ విధంగా అయినా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు, ఎంతమందికైనా రావచ్చు. డెత్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్. మనం నిద్రపోతూ నిద్రలోనే కనుక మనం మరణిస్తే మన దృష్టిలో చాలా మంచి మరణం. అదే నేను బైక్ మీద వెళ్తా ఉంటే ఒక లారీ వచ్చి గుద్దితే చాలా విషాదకరమైన మరణం. బట్ నిజానికి మరణం ఏదైనా అది పాపం వల్ల వచ్చిందే. అంటే పెయిన్ లేకుండా ఉంటే మంచి మరణాన్ని మనం యాక్సెప్ట్ చేస్తామంటే డెత్ అసలు మనకు కాదు. డెత్ మన కోసం దేవుడు ఉద్దేశించలేదు. డెత్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ అవర్ సిన్. మన పాపాలకు జీతం, మన పాపాల యొక్క పర్యవసానాల్లో భాగంగా ఇవి వస్తున్నాయి. మనం అలా అర్థం చేసుకోవాలి. సృష్టి శపించబడిన నాటి నుండి ఇప్పటి వరకు సృష్టిలో, చరిత్రలో రకరకాల ప్లేగులు, పాండమిక్స్, ఎపిడమిక్స్ వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఊరికినే కొన్ని సందర్భాలు రాగానే మనం ఏదో ఒక మాట మాట్లాడేసి క్రిస్టియన్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ మనం చేయటం కరెక్ట్ కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఏథెన్స్లో ఒక ప్లేగ్ వచ్చిందట, యూరోప్లో ప్లేగ్ వచ్చిందట, బ్లాక్ డెత్ అని అంటారట దాన్ని. అమెరికన్ ప్లేగ్ అని అమెరికాలో వచ్చింది, లండన్లో వచ్చింది, గ్రేట్ ప్లేగ్ ఆఫ్ లండన్ అన్నారు. రష్యాలో వచ్చింది, రష్యన్ ప్లేగ్ అన్నారు. ఫిలడెల్ఫియాలో ఒక రకమైన వ్యాధి వచ్చింది, ఫిలడెల్ఫియా ఎల్లో ఫీవర్ అన్నారు. ఫ్లూ అన్నాము, స్పానిష్ ఫ్లూ అన్నాము, ఏషియన్ ఫ్లూ అన్నాము, స్వైన్ ఫ్లూ అన్నాము, ఎబోలా అన్నాము, సార్క్స్ అన్నాము. మొన్నటి వరకు మనకు తెలిసిన అంటువ్యాధులు, లెప్రసీ కానివ్వండి, లేకపోతే ఎయిడ్స్ కానివ్వండి, వీటన్నిటిని ఏమనాలి? మనుషులు చేసిన పాపాల యొక్క పర్యవసానాలే కదా. కొత్తగా ఇప్పుడు దేవుడు ఏం ఉగ్రత చూపించాలి మన మీద? నిత్య నాశనం కంటే గొప్ప ఉగ్రత ఏం కాదు కదా ఇది. డెడ్లీ ఎపిడమిక్స్ ఆయా సమయాల్లో వస్తూ ఉన్నాయి, పోతా ఉన్నాయి. మనం ఏదో ఒక సిద్ధాంతాన్నో లేకపోతే ఒక థియలాజికల్ డిస్కషన్ పెట్టుకొని మనం
ప్రాక్టికాలిటీని మర్చిపోతున్నాము అనేది మనం ఆలోచించాలి. ఇటువంటి విపత్తులు సంభవించినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, వీటిని రాకడ గుర్తులుగానో లేకపోతే దేవుడు పంపించిన తీర్పులుగానో మాట్లాడుకుంటూ మన గదుల్లో మనం కూర్చుంటే కరెక్ట్ కాదు. యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక ఆజ్ఞ ఉంది. అదేంటంటే, ధర్మశాస్త్రం అంతటిని క్రోడీకరించి క్లుప్తంగా బ్రీఫ్‌గా చేసి చెప్పగలవా? బోధకుడా నువ్వు దాన్ని సమప్ చేయగలవా? అన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను నువ్వు సేవించాలి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఇటువంటి పాండమిక్స్ సంభవించినప్పుడు మనకు మన నైబర్ ఎందుకు గుర్తుకు రాడు? అది పెద్ద ప్రశ్న. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలని బైబిల్ చెప్తుంది. అది ఎందుకు గుర్తురాదు మనకి? కొన్ని వచనాలను మీకు జ్ఞాపకం చేస్తాను. మనుషులు మీకేం చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరు వారికి చేయుడి అని మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. మరి నాకు కోవిడ్ ఎఫెక్ట్ అయిందనుకోండి, నేనేం ఎక్స్‌పెక్ట్ చేస్తాను? నన్ను ఎవరైనా పలకరించాలి, నన్ను ఎవరైనా పట్టించుకోవాలి, నా కోసం ఎవరైనా ప్రార్థన చేస్తే బాగుంటది, ఎవరైనా నాకు ధైర్యం చెప్తే బాగుంటది, నాకేమన్నా సపోర్ట్ చేస్తే బాగుంటది. నా నీడ్స్ కొన్ని ఉంటాయి. అవి సైకలాజికల్ కానివ్వండి, స్పిరిచువల్ కానివ్వండి, ఫిజికల్ కానివ్వండి, ఫినాన్షియల్ కానివ్వండి, ఎమోషనల్ కానివ్వండి. మరి మనుషులు మీకేం చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయండి అన్నప్పుడు నేనేమి ఎక్స్‌పెక్ట్ చేస్తాను? కోవిడ్ ఎఫెక్టెడ్ మరో సోదరుడు కూడా అలాగే ఉంటాడు కదా! నేను అతనికి హెల్ప్ చేయాలి కదా! అని నేను ఎందుకు అనుకోవట్లేదు? మత్తయి సువార్త 25లో యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మిక్కిలి అల్పులైన నా సహోదరులు ఒకనికి నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టారు, దప్పిగా ఉన్నప్పుడు తాగటానికి నీళ్ళు ఇచ్చారు, నేను అవసరంలో ఉన్నప్పుడు మీరు నాకు సహాయం చేశారంటే, ప్రభువా నీవు ఎప్పుడు అవసరంలో ఉన్నావు, మేమెప్పుడు సహాయం చేశాము అంటే, మిక్కిలి అల్పులైన నా సహోదరులు ఒకనికి మీరు చేశారు. యు హెల్ప్డ్ మై నైబర్స్ అని దేవుడు అంటాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అయితే అంతకంటే పెద్ద వచనం ఇంకేమీ లేదు. మన సహోదరుల కోసం మనం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాము. ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాము. మన నైబర్స్‌ని మనం ప్రేమించడమే కాదు, మన నైబర్స్ కోసం మనం ప్రాణం పెట్టాలి అని బైబిల్ చెప్తుంది. దట్స్ ద న్యూ టెస్టమెంట్ ప్రిన్సిపల్. న్యూ టెస్టమెంట్ ప్రిన్సిపల్. రకరకాల సందర్భాల్లో యేసుక్రీస్తు వారు మాట్లాడే మాటలు వింటుంటే ఆశ్చర్యం కలుగుద్ది మనకి. ఒక బిల్డింగ్ ఏదో కూలిపోయి కొంతమంది చనిపోయారని శిష్యులు చెప్పినప్పుడు, ఆడ చనిపోయిన వాళ్ళు భక్తిహీనులని, మిగిలిన వాళ్ళు నీతిమంతులని మీరు అనుకుంటున్నారా అన్నాడు ఆయన. అంటే నేను పారాఫ్రేజ్ చేసి చెప్తున్నాను. మీరు బ్రతుకున్నారు కాబట్టి మీరు నీతిమంతులని, వాళ్ళు చనిపోయారు అదే ఇఫ్ దట్ ఈస్ ద కేస్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇంకా చాలా చూడాల్సి వస్తుంది మీరు అన్నాడు. కాబట్టి కొన్ని సందర్భాలు జరిగినప్పుడు రాకడ గుర్తులు అని చెప్పి మన మోరల్ రెస్పాన్సిబిలిటీస్ మనం ఎస్కేప్ అవ్వకూడదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పి క్లోజ్ చేస్తాను. మార్టిన్ లూథర్ కింగ్ కాదు, మార్టిన్ లూథర్ 14th సెంచరీ 15th సెంచరీ లేకపోతే 15th 16th సెంచరీస్లో లూథర్ టైంలో 15th సెంచరీలో 16th ఆ ప్రాంతాల్లో బ్యూబోనిక్ ప్లేగ్ అని, బ్లాక్ డెత్ అని అంటాము, ప్లేగ్ వ్యాధి తారాస్థాయిలో ఉన్నప్పుడు అనేక వేల మంది చనిపోయారట. దాదాపు 25% ఆఫ్ ద పాపులేషన్ చనిపోయారని చరిత్రకారుల అంచనా. ఆ ప్లేగు వ్యాధి సంభవించినప్పుడు లూథర్ బ్రతికే ఉన్నాడు. లూథర్ దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాడు కూడా, సర్వైవ్ అయ్యాడు. మనం ఇప్పుడు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అని ఎలా మాట్లాడుకుంటున్నామో, లూథర్ టైంలో కూడా ఆ ప్లేగ్ వ్యాధి రకరకాల దశల్లో విజృంభించినప్పుడు ఒక 15వ శతాబ్దంలోనే అట్లీస్ట్ 4 times ఆ వ్యాధులు వచ్చాయట, ఆ ప్లేగ్ వ్యాధులు.
మార్టిన్ లూథర్ లైఫ్‌లో అట్లాంటి సందర్భాలు 3 చూసాడట. 3 మహమ్మారులు, 3 పాండమిక్స్ ఆయన ఎదుర్కొన్నాడు. విటెన్బర్గ్ అనే ఒక చిన్న ఊర్లో ఉండేవాడు. అక్కడే ఉండి తన పరిచర్య చేసేవాడు. సడన్‌గా ఈ ప్లేగ్ వ్యాధి విజృంభించినప్పుడు, అటాక్ చేసినప్పుడు వేల మంది చనిపోతుంటే ఆ ఊర్లో ఉన్న అధికారులు, ప్రభుత్వం ఈ విటెన్బర్గ్ వెకేట్ చేసి వెళ్ళిపోండి, సేఫ్‌గా ఉండండి అని అన్నారట. మీరు ఇక్కడి నుంచి వెకేట్ చేసేయండి. అంటే మనం ఇప్పుడు ఏదైతే ఐసోలేషన్ అని అంటున్నామో, ఆ రోజుల్లో వాళ్ళు వెకేట్ చేయటం అని అన్నారు. అంటే ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోండి. ఆ ఊర్లో ఆ వ్యాధి వైరస్ ఉంది కాబట్టి మీరు అక్కడి నుంచి కామ్‌గా వెళ్ళిపోతే వేరే చోట సేఫ్‌గా ఉంటే గనక తగ్గాక మళ్ళీ మీ ఊరు వద్దురు గాని అని. అలా చాలా మంది ఆ ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయే ప్రయత్నాలు చేశారు. ఆ టైంలో మరి వెళ్ళాలా వద్దా అనే మీమాంసలో లూథర్ ఉన్నాడట. లూథర్ ఫ్రెండ్ ఒకతను ఉత్తరం రాశాడట. ఇటువంటి సందర్భాల్లో మరి ఒక క్రైస్తవుడిగా మన రెస్పాన్స్ ఏంటి? షుడ్ వి ఫ్లీ ఫ్రమ్ హియర్ ఆర్ షుడ్ వి స్టే హియర్ అని ఉత్తరం రాస్తే, ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవుడిగా ఎలా స్పందించాలి అనేది ఆ రిప్లై ఇద్దామని లూథర్ లెటర్ స్టార్ట్ చేశాడు. లెటర్ స్టార్ట్ చేసిన ఫ్యూ డేస్‌కి ఆ ప్లేగ్ వ్యాధి తారాస్థాయిలో విజృంభించడంతో ఇక ఆ లెటర్ పూర్తి చేయలేకపోయాడు. ఆ ప్లేగ్ వ్యాధి దాదాపు 4-5 మంత్స్ వాళ్ళని ఇబ్బంది పెట్టిందట. మేబీ ఆ ఉత్తరం ఫినిష్ అవ్వటానికి కూడా అంతే టైం పట్టింది ఆయనకి. దాన్ని నిదానంగా ఫినిష్ చేయాల్సొచ్చింది. అయితే ఈ మధ్యలో ఒక తనకు సన్నిహితంగా ఉన్నవాళ్ళు, తన బంధువులు కానీ, తన బెస్ట్ ఫ్రెండ్స్ కానీ, మినిస్ట్రీలో తోడుగా ఉన్నవాళ్ళు కానీ, బాగా సన్నిహితులు మార్టిన్ లూథర్ తెలిసిన వాళ్ళు దాదాపు 18 మంది చనిపోయారట. వితిన్ ఎ స్పాన్ ఆఫ్ 17 days. అంటే ఆల్మోస్ట్ రోజుకొక చావు వార్త వింటా వచ్చాడు. దాంతో ఇక కంపల్సరీ నువ్వు ఇక్కడ ఉండటానికి వీలు లేదు, నీ భార్య ప్రెగ్నెంట్, నీకు ఒక ఆల్రెడీ కొడుకున్నాడు, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఆ కొడుకు రిస్క్ లో పడతాడు, నీ భార్య ప్రెగ్నెంట్, ఆమెకి ఇది క్షేమం కాదు, ఆమె కడుపులో ఉన్న బిడ్డకి ఇది క్షేమం కాదు, ఇది చాలా టెరిబుల్ రిస్క్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని స్నేహితులు బలవంతం చేశారట. అయితే లూథర్ కదలలేదు, అక్కడే ఉన్నాడు. లూథర్ కొడుకు బాగా సిక్ అయిపోయాడు ఫలితంగా, కానీ వెకేట్ చేయలేదు. లూథర్ ఫ్రెండ్స్‌లో చాలా మంది చనిపోయారు, లూథర్ వెకేట్ చేయలేదు. లూథర్ వైఫ్ చాలా సఫర్ అయింది, వెకేట్ చేయలేదు. ఆ ఇంపాక్ట్ వల్ల లూథర్‌కి తర్వాత కూతురు పుట్టింది కానీ ఎక్కువ కాలం బ్రతకలేకపోయింది. ఆ ప్లేగ్ ఎఫెక్ట్ వల్లే ఎర్లీగా చనిపోయింది. అంటే లూథర్ కూడా కాస్ట్ పే చేసుకున్నాడు. మొత్తం మీద దాదాపు 3-4 మంత్స్ వాళ్ళు సఫర్ అయ్యారు. ఫైనల్‌గా తను ఫినిష్ చేయాల్సిన ఉత్తరాన్ని ఫినిష్ చేసి, ఆ ఉత్తరానికి ఏమని పేరు పెట్టాడంటే, ఎందుకు ఇక్కడి నుంచి వెకేట్ చేయాలి అని అర్థం వచ్చేలాగా తను ఒక పేరు పెట్టాడు. అంటే వెదర్ వన్ మే ఫ్లీ ఫ్రమ్ ఏ డెడ్లీ ప్లేగ్, వెదర్ వన్ మే ఫ్లీ ఫ్రమ్ ఏ డెడ్లీ ప్లేగ్ అంటే ఇక్కడ నుంచి నేను వెళ్ళాలా వద్దా అనే దాని మీద ఉత్తరం రాశాడు. సో 1-2 పాయింట్స్ నేను చెప్పి క్లోజ్ చేస్తాను. ఒకటి, తను ఏమంటాడంటే, దేవుడి జడ్జిమెంటా లేకపోతే రాకడ గుర్తులా, ఇట్లాంటి మాటలు ఈ డిస్కషన్ పక్కన పెట్టి నైబర్ని పట్టించుకోండి అని అంటాడు. ఎందుకంటే నైబర్ని మనం కన్సర్న్ చూపించాలి, నైబర్ని ప్రేమించాలనే ఆజ్ఞ మనకుంది. పాస్టర్స్ ముందు రోలో ఉండాలి అని అంటాడు. ఎందుకంటే పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ దేవుడు పాస్టర్స్కి ఇచ్చాడు, పర్టికులర్లీ షెపర్డ్స్కి. మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడనుంది, జీతగాడు సమస్య వస్తే పారిపోతాడనుంది. సో పాస్టర్స్ షుడ్ స్టే అని అంటాడు. అనేక మంది చనిపోతున్నారు, వాళ్ళకి స్పిరిచువల్గా పరిచర్య చేసేవాళ్ళు కావాలి, వాళ్ళని స్ట్రెంగ్తెన్ చేసేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, వాక్యంతో బలపరిచేవాళ్ళు కావాలి.
కాబట్టి ఈ టైంలో పాస్టర్స్ కంఫర్టబుల్గా ఇళ్లలో కూర్చోవటం మంచిది కాదు అని అంటాడు. రెండవది విశ్వాసులు నైబర్ని పట్టించుకోవాలి అని అంటాడు. నేను ఎప్పుడు ఐసోలేషన్లోకి వెళ్ళాలి అంటే, నాకు ఈ వ్యాధి సంక్రమించినప్పుడు ఐసోలేషన్లోకి వెళ్ళాలి. ఎందుకంటే నా వలన వేరే వాళ్ళకి అది సోకకూడదు. చూడండి ఎంత ప్రాక్టికల్గా ఆలోచిస్తాడంటే, నా వల్ల వేరే వాళ్ళకి వ్యాధి సోకకూడదు, కాబట్టి నేను ఇమీడియట్గా నేను లోపలికి వెళ్ళిపోయి నన్ను నేను ఐసోలేట్ చేసుకుంటాను. కానీ ఒకవేళ నా నైబర్కి కనుక ఎఫెక్ట్ అయితే, అతనికి హెల్ప్ చేయటానికి ఎవ్వరూ లేకపోతే, డెస్పరేట్ కండిషన్లో ఉంటే, ఇక నేను కూడా హెల్ప్ చేయలేకపోతే, అతనికి ఎవరూ లేరు, అతని ప్రాణం నిలవదు అని అనుకుంటే గనక నేను బయటికి వెళ్ళాల్సిందే అని అంటాడు. నేను బయటికి వెళ్తే మరి నాకు ఆ వైరస్ సోకే రిస్క్ ఉంది కదా అంటే, ఆ రిస్క్ తీసుకో అని అంటాడు. ఆ రిస్క్ తీసుకో, ఎందుకంటే యువర్ నైబర్ నీడ్స్ యూ. దానికి ఆ లూథర్ ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేశాడు, అది బాగా పాపులర్ అయింది. అదేంటంటే, ఇఫ్ మై నైబర్ నీడ్స్ మీ, అది అతను రాసిన మాట. ఇఫ్ మై నైబర్ నీడ్స్ మీ, ఐ షల్ నాట్ అవాయిడ్ దిస్ ప్లేస్ ఆర్ పర్సన్. అంటే నిజంగా నా నైబర్కి నేను అవసరమైతే నేను ఈ ప్లేస్ వదలను, ఆ వ్యక్తిని కూడా నేను వదలను, ఐ విల్ స్టే హియర్ అని అంటాడు అన్నమాట. విపత్కర పరిస్థితుల్లో నా నైబర్కి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు, నేను కూడా హెల్ప్ చేయకపోతే ఇక అది ఎవరు ఉండరు అనుకున్నప్పుడు, నేను ఖచ్చితంగా అక్కడ వెళ్ళి రిస్క్ తీసుకొనైనా వాడికి నేను సర్వీస్ చేయాలి అని అంటాడు. దట్ ఈస్ ద న్యూ టెస్టమెంట్ ప్రిన్సిపల్ డ్యూరింగ్ ద పాండమిక్. సంఘ చరిత్ర ఎప్పుడు చూసినా సరే ఇటువంటి పాండమిక్ సంభవించినప్పుడు చర్చ్ ఆ పని చేసింది, రిస్క్ తీసుకొని చేసింది. 1-2 ఇలస్ట్రేషన్స్. ఒకటి, అపోస్తల కార్యాల్లో అంత్యోక్య సంఘం ఒక నీడ్ ఉంటే పాల్ని బర్నబాని నిలబెట్టి మనీ కలెక్ట్ చేసి పంపించారు, మనకు తెలుసు ఆ సంగతి. తర్వాత కొరింథీ పత్రికలో మనకు తెలుసు, మాసిదోనియా వాళ్ళ మోడల్ సాక్రిఫిషియల్ గివింగ్ ని అప్రిషియేట్ చేస్తూ పేతురు గారు ఒక అధ్యాయం అంతా వివరించాడు. కొరింథీ వాళ్ళకి రాస్తూ మాసిదోనియా వాళ్ళ గురించి చెప్తూ, వాళ్ళు దాతృత్వం విషయంలో వాళ్ళు చాలా గొప్పగా విస్తరించి పనిచేశారు అని, అది గొప్ప పరిచర్య అని మెచ్చుకుంటాడు. పరిశుద్ధుల అవసరాల కోసం వారం వారం ఫండ్ కలెక్ట్ చేసి దాన్ని ఒక నమ్మకస్తుడి చేత ఇచ్చి పంపించమని న్యూ టెస్టిమెంట్ లో మనం చదువుతాం. చర్చ్ ఎప్పుడు కూడా ప్రమాదాలను లో ఎస్కటాలజీ మాట్లాడుతూ కూర్చోలేదు. చారిటీ, సర్వీస్, హెల్ప్ చేశారు. మనకు తెలుసు అగబు అనే ఒక ప్రవక్త ఒక కరువు రాబోతుంది అని ప్రవచనం చెప్పినప్పుడు చర్చ్ దాన్ని తీసుకొని అలర్ట్ అయ్యి ముందుగా దానికోసం రంగం సిద్ధం చేసుకొని హెల్ప్ చేయడానికి ఫైనాన్షియల్ సోర్సెస్ ని పూలప్ చేసుకున్నారు. మన ప్రెసెంట్ కండిషన్స్ చూస్తుంటే లాస్ట్ ఇయర్ ఇంత జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఇంకో వేవ్ స్టార్ట్ అవుతుంది, లాస్ట్ ఇయర్ నుంచి మనం ఏమి నేర్చుకోలేదా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ని ఫేస్ చేయడానికి తగినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రీసోర్సెస్ కానీ, సెటప్ కానీ చర్చి తయారు చేసుకోలేదు. చర్చ్ కూడా మోడీ ఏదో చేస్తాడని ఎదురు చూసింది కానీ చర్చ్ కూడా ఏం చేయట్లేదు. అంటే ప్రజెంట్ దేవుడు నా మీద పెడుతున్న ప్రశ్న ఏంటంటే, ఆర్ వి రన్నింగ్ అవే ఫ్రమ్ అవర్ నైబర్స్, ఆర్ వి అవైలబుల్ టు అవర్ నైబర్స్? If our neighbor needs us, where are we? తనకు హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే సంతోషమే, బట్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? మీకు ఎవరు మెడిసిన్స్ ఇస్తున్నారు? మీ ఫుడ్ ఎలాగా? మీకు ఎవరు హెల్ప్ చేస్తున్నారు? ఎవరైనా తోడున్నారా? హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారా? గైడ్ చేసేవాళ్ళు ఉన్నారా? గుడ్, వెరీ గుడ్, విల్ ప్రే ఫర్ యూ. ఎవరు లేరా? డోంట్ వర్రీ, విల్ డూ సంథింగ్. మా విజయవాడలో వీ హ్యావ్ సమ్ గుడ్ ఫ్యామిలీస్. మాకు లాస్ట్ టైం మేమిద్దరం, నేను నా భార్య కోవిడ్ ఎఫెక్ట్ అయినప్పుడు మా ఇంటికి దాకా వచ్చి మా గుమ్మం దగ్గర క్యారేజ్ పెట్టి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, మా ఫోన్ చేసి పలకరించిన వాళ్ళు ఉన్నారు, ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రేయర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంత మనీ మీ అకౌంట్లో వేస్తున్నాము, మీ ఖర్చులకు వాడుకోండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. బికాస్ దే కేర్ ఫర్ దేర్ నైబర్స్. సో ఇఫ్ మై నైబర్ నీడ్స్ మీ, ఐ షుడ్ స్టే హియర్. మార్టిన్ లూథర్ అలా అంటమే కాదు, అక్కడ ఉన్నాడు.
తను ఇంత చెప్పినా కూడా వినకుండా అక్కడే ఉన్నందుకు తన స్నేహితులు నొచ్చుకున్నారు. స్నేహితులు వదిలేసి వెళ్ళిపోయారట. లూథర్ తన కుటుంబంతో కలిసి అక్కడే ఉన్నాడు. ప్రభుత్వం ఆహ్, బాగా కోపగించుకుంది. అయినా సరే లూథర్ కదలలేదు. లూథర్ అక్కడే ఉండి తన ఇంటిని తన మొనాస్ట్రీ అని అంటాం. అంటే తన ట్రైనింగ్ సెంటర్ ఏదైతే ఉందో, తన థియలాజికల్ ట్రైనింగ్ సెంటర్‌ని మెడికల్ సెంటర్ కింద కన్వర్ట్ చేశాడట. మెడికల్ సెంటర్ కింద కన్వర్ట్ చేశాడు. అక్కడున్న సిక్ పీపుల్‌కి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేశాడట. అక్కడున్న చనిపోతున్న వాళ్ళకి హెల్ప్ చేశాడు. కొంతమందికి ప్రాణాలు కాపాడాడు. ఇఫ్ మై నైబర్ నీడ్స్ మీ, ఐ షల్ నాట్ అవాయిడ్ హిమ్ అని అంటాడు. నైబర్‌కి హెల్ప్ చేసే విషయంలో లూథర్ ఒక మోడల్ పెట్టాడు. తన ఇంటిని మెడికల్ కేర్ కింద మార్చేశాడు. తన దగ్గరికి వచ్చే సిక్ పీపుల్‌ని కాదనకుండా వాళ్ళకి సర్వీస్ చేశాడు. Thereby he showed that he really loved his neighborhood. అక్కడే ఉండి రిస్క్ తీసుకొని పనులు చేశాడు. జాన్ కాల్విన్ అని ఆయన కూడా అలాగే చేశాడట. మీరెందుకు సార్ ఈ ప్లేగ్‌లో మీరు జాగ్రత్తగా ఇంట్లో ఉండొచ్చు, బయటకు రావద్దు అంటే కాల్విన్ ఊరుకోలేదట. హౌస్ విజిట్ చేశాడట, ప్రార్థన చేశాడట, పలకరించాడట, డెత్ బెడ్ మీద ఉన్న వాళ్ళకి సువార్త చెప్పాడట, చనిపోయిన వాళ్ళ ఫ్యూనరల్స్ తనే స్వయంగా కండక్ట్ చేశాడట. తగు జాగ్రత్తలు తీసుకుంటూనే వెళ్ళి ఆ కోవిడ్ మనల్ని ఎక్కించుకోమని నేను అంటలేదు. వాళ్ళకి హెల్ప్ చేసే క్రమంలో మనకి ఎక్కితే నష్టం లేదు. మనం కూడా 1 వారం 10 రోజులు ఐసోలేషన్ ఉంటాం, మళ్ళీ బయటకు వస్తాం. నథింగ్ టు వరీ. బట్ రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోవటానికి కొంతమంది తీర్మానం చేసుకోవాలి. డెస్పరేట్ కండిషన్‌లో పీపుల్ ఉన్నప్పుడు, ఎవరు హెల్ప్ చేస్తారన్నప్పుడు, చర్చ్ హెల్ప్ చేస్తది, క్రిస్టియన్స్ హెల్ప్ చేస్తారని సమాజం చెప్పాలి. సంఘ చరిత్రలో మీరు ఎప్పుడైనా చూడండి, ఇటువంటి కెలామిటీస్ వచ్చినప్పుడు, ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు, ఇటువంటి పాండమిక్స్ వచ్చినప్పుడు, ప్రభుత్వాలు ఫెయిల్ అయిన సందర్భాల్లో చర్చెస్ సక్సీడ్ అయ్యాయి. That's our legacy, that's our history, and that's our standard, that's our code of conduct. అది మన ప్రవర్తన నియమావళి. సహోదరుల కోసం ప్రాణం బద్దులమై ఉన్నాం. మనం ప్రాణం పెట్టేంత లేదు. పలకరించటం, అట్లీస్ట్ గుమ్మం దాకా వెళ్ళి గుమ్మం దగ్గర వాళ్ళకి కావాల్సిన ప్రొవిజన్స్ పెట్టేసి వచ్చేయటం, ఫోన్ చేసి పలకరించడం, ధైర్యం చెప్పటం, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చటం. Sometimes you need to spend your money, you need to open your house. ఆ మధ్యలో ఎవరికి అవసరమైంది, ఆ పిల్లల్ని ఎక్కడ పెట్టాలి, మేమిద్దరం అఫెక్ట్ అయిపోయాం, పిల్లల్ని ఎక్కడ పెట్టాలంటే ఏం పర్లేదు పిల్లలు మా దగ్గర పంపించేయండి అని అన్నాం మేము. We should ready to open your house, open your wallet, open your heart. If our neighbor needs us, are we available for them? That's the biggest question. Why pandemic అని క్వశ్చన్ వేసుకోవద్దు. క్రైస్తవులు అలా వేయకూడదు. ఎందుకంటే we know what happens. వచ్చినా రాకపోయినా మన విశ్వాసానికి, మన రక్షణకి డోకా లేదు. వై పాండమిక్ కాదు, వేర్ ఆర్ వి ఇన్ ద పాండమిక్, అది మనం వేసుకోవాలి. అటువంటి క్రియాశీలకమైన ప్రేమపూర్వకమైన పనులు చేయటానికి దేవుడు మనల్ని ఎక్విప్ చేయాలని మనం దేవుడిని వేడుకుందాం. థ్యాంక్ యూ. ఓవర్ టు నాగయ్య గారు.